ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా చేసేందుకు నరేంద్ర మోడీకి సహకరించిన పార్టీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం గానుగుచింత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయ్యిరెడ్డి కిష్టమ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్లాబాబు సహకారంతో గానుగుచింత పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేస్తానని అయ్యిరెడ్డి కిష్టమ నాయుడు తెలియజేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుపుతూ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత చేసినందుకు నరేంద్ర మోదీ గారికి సహకరించిన పార్టీలకు చంద్రబాబు నాయుడు గారికి మా గానుగుచింత గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలక్షన్లు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. పెన్షన్లు ఇచ్చిన హామీ ప్రకారం 3,000 నుంచి 4,000 పెంచి చేయిస్తున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ప్రజలకు అందజేశారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందజేశారు. మెగా డిఎస్సీ నిర్వహించారు. జాబ్ క్యాలెండర్ కూడా 2వ విడత విడుదల చేశారు. మా ఇన్ఛార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి తరఫున గోకులం చెల్లించినారు. జనానికి వాటర్ ప్లాంట్ ఇచ్చినారు. కరెంట్ సప్లై బాగుంది. వచ్చి సీసీ రోడ్లు చేసినాము. వాటర్ సెట్ పనులు జరిగినాయి. ఇరిగేషన్లు జరిగినాయి. అదంతా బాగానే ఉంది. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. గ్రామం తరఫున మా ఉండే ప్రజలకు ఏ సౌకర్యం కావాలన్నా కల్పించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము.